జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో ఈరోజు 3వ రోజు. అమ్మవారు వ్రతాన్ని ఆచరించేటటువంటి విధానం మనకు వ్రతం ఆచరించే సమయంలో మొదటి పాశ్రంలో మంత్రరాజమైనటువంటి ఆ అష్టాక్షరి మహామంత్రం గురించి, ఆ తర్వాత స్వామివారు ఉండేటటువంటి వాక్కడలి ఏ విధంగా మనం వ్రతం ఆచరించాలి, మనం ఏమి చేయాలి అనేటువంటి వాటి విషయాల గురించి అమ్మవారు తెలియజేశారు. పూర్వము చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి విధంగానే మేము ఆచరిస్తాం. కొత్తగా ఏమి నియమాలు పెట్టుకోకుండా మేము పూర్వం ఆచరించి చెప్పినటువంటి విధానాన్నే మేము ఆచరిస్తాము అని చెప్పి, నెయ్యున్నో పాలున్నో పాలను కానీ నెయ్యిని కానీ మేము ముట్టుకోము, కాటుగా పెట్టుకోము, కొప్పులో పూలను ధరించము అని, భోగ వస్తువులను త్యజిస్తాము అని చెప్పి వ్రతానికి సిద్ధంగా మనకు అన్ని విషయాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ రోజున స్వామివారి యొక్క నామాన్ని ఎలా కీర్తించాలి, కొన్ని స్వాములను కొన్ని దేవతలను మనం అర్చించినట్లయితే కొన్ని ఫలితాలే వస్తాయి. సర్వలాభాయ కేశవ అన్నట్టు ఆ నారాయణుని పరమాత్ముని మనము కొలిచినట్లయితే అన్ని లాభాలు మనకు చేకూరుతాయి, తానే అన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని అమ్మవారు ఈ రోజు పాశ్రంలో మనకు తెలియజేశారు. స్వామివారి యొక్క మనము ఉత్తమం పేర్పాడి ఉత్తముడైనటువంటి ఆ స్వామివారి యొక్క నామాన్ని మనం పలికినట్లయితే మనము కూడా ఉత్తములుగా మనం ఉంటాము అని చెప్పేసి ఓంగి ఉలహారంగా ఉత్తమం పేర్పాడి స్వామివారు ఇంద్రుడికి బలిచక్రవర్తికి సమానంగా రాజ్యాన్ని పంచి ఇస్తే, బలవంతుడైనటువంటి ఆ బలిచక్రవర్తి తాను పిల్లలలో ఒక ఇద్దరు బలవంతుడు బలహీనుడు నాకున్నట్టుగా ఇంద్రుడి యొక్క స్థానాన్ని లాగేసుకున్నాడు బలిచక్రవర్తి. ఆ పరమాత్ముడి దగ్గరకు వచ్చి వేడుకున్నాడు ఇంద్రుడు, స్వామి నాకు కష్టాలు వచ్చినాయని చెప్పి అడగగానే స్వామివారు యాచకుడై వచ్చాడు. స్వామివారి యొక్క భార్య సాక్షాత్తు లక్ష్మీదేవి, అందరికీ సకల సౌభాగ్యాలు ఇచ్చేటటువంటి అమ్మ లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి భర్త అయ్యుండి కూడా స్వామివాడు ఇంద్రుడి కోసం అని చెప్పేసి యాచకుడుగా వచ్చాడు. 3 అడుగుల వామనుడై వచ్చి 3 అడుగుల నేలను అడిగాడు. బలిచక్రవర్తి తాను 3 అడుగుల నేలను ఇవ్వగానే ఒక తలతో ఒక పాదముతో ఊర్ధ్వలోకాలను కొలిచాడు, మరొక పాదంతో అధోలోకాలను, మరొక పాదముతో బలిచక్రవర్తి తలని కొలిచాడు. నేనే సంపాదించుకున్నాను అని అనుకున్నాడు బలిచక్రవర్తి అహంకారంగా. ఇదంతా నాదే అన్నాడు. పరమాత్ముడు ఇచ్చాడు కానీ దాన్ని గుర్తించకుండా అంతా నాదే అనుకున్నాడు ఆ బలిచక్రవర్తి. ఊర్ధ్వలోకాలలో పాదం కొలిచినప్పుడు బ్రహ్మలోకం వరకు ఆ వెళ్ళినటువంటి ఆ పాదాన్ని బ్రహ్మదేవుడు చూసి తన వేదమనే జలంతో తన మనస్సు అనేటువంటి కమండల పూసి ఆ స్వామివారి యొక్క పాదాన్ని కడిగారట. ఆ బ్రహ్మదేవుడు ఆ పాదము కడిగినటువంటి తీర్థం బలిచక్రవర్తి దానం ఇచ్చిన తీర్థం ఒకేసారి భూమిని చేరుకున్నదట. అంతలా పెరిగిపోయాడు. అమ్మ బాధపడుతుంది పాశ్రంలో చెబుతూ, అయ్యో స్వామి ఇలా పెరిగిపోయాడే, ఇంత ఒకేసారి వేగంగా పెరిగిపోయాడు, కొద్దిగా పెరిగితే ఏం కాదు కానీ ఇంత వేగంగా పెరిగిపోయాడే అని చెప్పి అమ్మ బాధపడుతూ ఉంటుంది. అలా పొందినటువంటి ఆ బలిచక్రవర్తి తాను మళ్ళీ ఆ పరమాత్ముడు ప్రసాదానికి పంపించాడు. ఇంద్రుడు తన యొక్క స్థానానికి తాను వెళ్ళిపోయాడు. కానీ స్వామివారిని పట్టించుకున్న వారే నేరే అని చెప్పేసి అమ్మవారు ఈ పాశ్రంలో అనుకుంటూ భావిస్తూ ఉంటుంది. అలాంటి నిన్ను కీర్తించడం తప్ప ఇంకా ఎవరిని కీర్తించడం స్వామి, అలాంటి ఉత్తముడు విను, ఎటువంటి స్వార్థము లేకుండా వారిద్దరికి కూడా మళ్ళీ వారిని మీరు అనుగ్రహించారు కదా అని చెప్పేసి ఆ తర్వాత అమ్మవారు చెబుతూ ఉంటుంది, ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలలు, బాలికలు ఎవరైనా ఆచరించవచ్చు. ఈ వ్రతం ఆచరించడానికి ఎటువంటి స్వార్థ చింతన లేదు. మన యొక్క సాంప్రదాయంలో లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పబడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో భారతదేశమంతా బాగుండాలి, భరతఖండమంతా బాగుండాలి, ప్రపంచమంతా సుఖంగా ఉండాలి అని చెప్పేసి చెప్పేటటువంటి సాంప్రదాయం. ఆ విధంగా మనం అందరం బాగుండాలి. ఈ ఒక్కరు కూడా వ్రతం ఆచరించకుండా మనం అందరం కూడా వ్రతం ఆచరించాలి, లోకమంతా బాగుండాలి అని చెప్పేటటువంటి వ్రతం. అదే విధంగా మనం స్నానం ఆచరించి తద్వారా ఈ వ్రతం ఆచరించడం వల్ల నెలకు 3 వానలు కురుస్తూ ఉంటాయి. 9 రోజులకు 1 వాన చొప్పున, అలా 3 వర్షాలు
వర్షాలు కురిచినట్లయితే అతివృష్టి, అనావృష్టి, వృష్టి, ఈతిపాలు తొలగిపోతాయి, రోగాలు రావు, చీడ పురుగు లాంటివి ఏమి ఉండవు, పంటలు కూడా వేపుగా పెరుగుతూ ఉంటాయట, చాలా చక్కగా ఉంటాయి. ఆ విధంగా ఉండడం వల్ల ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు. పాలించేటువంటి పాలకులకు వేరే ఒక దృష్టి రాకుండా, చెడు దృష్టి రాకుండా, వారి చెడు ఆలోచన కలగకుండా ఉంటుంది. తత్ఫలితంగా స్త్రీలు, గృహిణులు కూడా, ఇంటిని శ్రేయస్సు కోరుకునేటువంటి స్త్రీలు కూడా బాగుంటారు అని చెప్పేసి ఈ యొక్క భాషలో చెప్పడం. తర్వాత ద్వారా ఏం జరుగుతూ ఉంటుందని, ఆ రోజుల్లో ఆరో పాఠ్య భాగం బాగా ఇచ్చేటివి. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ గోవులన్నీ కూడా శ్రీకృష్ణుడి కర స్పర్శ తగిలి అన్ని కూడా పెరిగాయి. గట్టి నీరు తాగి కాకుండా శ్రీకృష్ణుడి యొక్క కర స్పర్శ తగిలి పెరిగినటువంటి ఆ పావులన్నీ కూడా ఇలా ముట్టుకోవడమే ఆలస్యం, పాలు ధారలుగా ఇస్తూ ఉండేదన్నమాట. అలాంటి ఆ గోవులన్నీ కూడా పాడి పంట బాగుగా ఉండడం కోరుకునేటటువంటి వ్రతం. తత్ఫలితంగా ఈ ధనుర్మాస వ్రతంలో దేశమంతా బాగుండాలి, మనమంతా బాగుండాలని చెప్పేసేటటువంటి ఈ వ్రతం ఆచరించినట్లయితే అన్ని లాభాలు కలుగుతాయి, సమాజ శ్రేయస్సు కలుగుతుంది, లోకమంతా బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజు శాస్త్రంలో అమ్మవారు మనకు తెలియజేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.